ఇక భారత్ వార్ రిహార్సల్స్ తో పాకిస్తాన్ లో వణుకు మొదలైంది. భారత్ ను ఆపాలంటూ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ మోకరిల్లింది. భారత్ యుద్ధానికి సై అంటే చేయలేమని పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. వార్ రిహార్సల్ తో భాగంగా ఈ నెల 7న భారత్ లో వార్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పౌరులు విద్యార్థులతో మాక్ డ్రిల్ చేయించాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశించింది. మొత్తం 5 మార్గదర్శకాలు విడుదల చేసింది. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్ వార్ రిహార్సల్స్ తో పాకిస్తాన్ లో వణుకు మొదలైంది. భారత్ ను ఆపాలంటూ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ మోకరిల్లింది. భారత్ యుద్ధానికి సై అంటే చేయలేమని పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేస్తున్నట్లు తెలుస్తోంది. వార్ రిహార్సల్స్ తో భాగంగా ఈ నెల 7న భారత్ లో వార్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. పౌరులు విద్యార్థులతో మాక్ డ్రిల్ చేయించాలని రాష్ట్రాలకు హోంశాఖ ఆదేశించింది. మొత్తం 5 మార్గదర్శకాలు విడుదల చేసింది. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలన్న దానిపై అవగాహన కల్పించాలని ఆదేశించింది. భారత్ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. వార్ రిహార్సల్స్ తోనే పాకిస్తాన్ భయపడుతోందని తెలుస్తోంది. అయితే మనం చూసాం ఆల్రెడీ రాజీనామాలు పాకిస్తాన్ ఆర్మీ ఎక్కువగా చేస్తున్నారని చెప్పేసి. మరి ఈ పరిస్థితుల్లో నిజంగా వార్ వస్తే వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉందా అసలు? ఖచ్చితంగా ఏదైతే పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అంటే రెండు దేశాలు కూడా ఎత్తులు పై ఎత్తులతో మునిగి తేలుతున్నామని చెప్పొచ్చు. ఇప్పటికే భారతదేశం కూడా పాకిస్తాన్ కు ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న నేపథ్యంలో వారికి గట్టి బుద్ధి చెప్పాలనే లక్ష్యంతో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా వారికి బుద్ధి చెప్పాలనే ఆలోచన మీద వ్యూహాలు రచిస్తుంది. దీనికి సంబంధించి త్రివిధ దళాలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అటు ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఏ విధంగా తీసుకుంటారనే అంశం మీద దృష్టి సారించింది. ఇప్పటికే పలు ఆంక్షలు నావీకి సంబంధించి కానీ వాయుకు సంబంధించి కానీ వాణిజ్య పరంగా సంబంధించి ఇప్పటికే ఆంక్షలు విధించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. వాస్తవానికి మన రక్షణ సంపదకి ఆయుధ సంపదకి చాలా తక్కువ మొత్తంలో ఉన్న నేపథ్యంలో ఒకవేళ భారత్ ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశంలో వారు ఇప్పటికే వణుకు పుట్టినట్టు మనం చెప్పవచ్చు. మరోవైపు మన కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మనకు అలర్ట్ చేసింది. ప్రధానంగా సరిహద్దు రాష్ట్రాల్లో అలర్ట్ ఉండాలి. అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మాక్ డ్రిల్ చేయాలని చెప్పేసి పౌరులకు అవగాహన కల్పించాలి. ఒకవేళ యుద్ధం కనుక వచ్చినట్లయితే ఏ విధంగా మెలగాలి అనేటువంటి అంశం మీద అవగాహన కల్పాలనే అంశం మీద ఇప్పటికే కొన్ని సూచనలు మార్గదర్శకాలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా భారత్ ఏదో చేయబోతుంది అనేటువంటి లక్ష్యంలో ఉన్నటువంటి పాకిస్తాన్ మన దేశం చేసేటువంటి ఎత్తుగడలు చూసి వారి వెన్నులో వణుకుపోతుందని మనం చెప్పవచ్చు. ఖచ్చితంగా రాజేందర్, అయితే ప్రపంచ దేశాలని కూడా మరి యుద్ధం ఆపాలంటూ వేడుకుంటున్న నేపథ్యంలో మరి ఆ విధంగా ఏమైనా చర్యలు ఐక్యరాజ్య సమితి కావచ్చు లేదా వేరే దేశాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందంటారా? ఉగ్రవాదానికి సంబంధించి అణచివేయాలనేటువంటి అంశం మీద మన దేశానికి ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు మనకు ప్రపంచ దేశాల మద్దతు పెరుగుతుంది. మరోవైపు పాకిస్తాన్ కి మాత్రం బలహీనపడుతుంది. అగ్రరాజ్యాలు కూడా మనకు ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనేటువంటి దాంట్లో పూర్తిగా సపోర్ట్ చేస్తామని హామీలు ఇచ్చిన నేపథ్యంలో వారిలో కూడా భయం మొదలవుతుంది. ఒకవేళ భారత్ ఎత్తుగడలు వాళ్ళకు పసిగట్టలేకపోతున్నారు. వాయు పరంగా, నావీ పరంగా, ఆర్మీ పరంగా ఒకవైపు అన్ని చర్యలు తీసుకుంటుంటేనే వ్యూహాత్మకంగా మాత్రం ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఎత్తుగడలు వేస్తున్నామని చెప్పవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చేసేటువంటి చర్యలకు అన్ని దేశాలు కూడా సమర్థిస్తున్నట్టు కూడా మన స్పష్టమైన సంకేతాలు అయితే అందుతున్నాయి. మరోవైపు ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకుంటూనే ఇటు దాయాది దేశంపై ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశం మీదనే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీవ్ర కసరత్తు చేసినట్టు మనం చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.